నేడు భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యం. ఈవీఎంలు భారతదేశంలో మొదటిసారి కేరళ రాష్ట్రంలో పరపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1982 మేలో వినియోగించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవీఎంలు దాదాపు అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు వాడటం కొనసాగుతూ ఉంది. కానీ ఓడిపోయిన రాజకీయ పార్టీలు, ఓడిపోయిన అభ్యర్థులు వారు ఏ కారణాలతో ఓడిపోయారో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించక బదులు ఈవీఎంల వల్లనే ఓడిపోయామనేటువంటి భావం వ్యక్తం చేయటం చూస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 24 లక్షల ఈవీఎంలు ఈ దేశంలో ఉపయోగిస్తూ ఉన్నారు. వీటన్నిటినీ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఈసీఐఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలే వీటిని రూపొందిస్తున్నారు. ఈవీఎంలు అభ్యర్థులందరికీ ఈ సక్రమంగా పనిచేస్తున్నాయి, ఓటింగ్ సక్రమంగా జరుగుతుంది అనే అభిప్రాయం కలిగించడం కోసం 1982 నుంచి క్రమక్రమంగా అనేక మార్పులు చేస్తూ ఈరోజు M3 మోడల్ అని ఒక కొత్త మోడల్తో ముందుకు వస్తున్నాయి. అందులో పేపర్ బ్యాలెట్, కంట్రోల్ బ్యాలెట్, ఈ వీవీప్యాట్ బ్యాలెట్, ఇవన్నీ వీటన్నిటిని అనుసంధానిస్తూ ముందుకు నడుస్తూ ఉన్న పరిస్థితి. ఈవీఎంలు కేవలం బ్యాటరీ సహకారంతోనే పనిచేస్తాయి. వీటికి ఇంటర్నెట్ సదుపాయం లేదు. బయట నుంచి వైర్లెస్ ద్వారా సంకేతాలు తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ట్యాంపరింగ్కి అవకాశం అతి స్వల్పం. కానీ ఇటీవల చాలామంది పెద్ద పెద్ద నాయకులు ట్యాంపరింగ్ జరుగుతూ ఉందని, వాటి వల్లనే ఓడిపోయామని చెప్తూ ఉన్నారు. నాతో పాటు మరొక ఇద్దరం కలిసి 2013లో సుప్రీంకోర్టులో ఈవీఎంల పనితీరుపై పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం జరిగింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం. సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించి అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని ప్రతి ఈవీఎంకి ఒక వీవీప్యాట్ ఉండాలి, అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేది జతపరచాలి. తద్వారా అభ్యర్థికి నమ్మకం ఏర్పడుతుంది, ఓటర్కి నమ్మకం ఏర్పడుతుంది. తను ఏ పార్టీకి ఓటేసింది, ఏ గుర్తుకు ఓటేసింది తెలుసుకునే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2013లో ఇచ్చిన ఈ తీర్పుని ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చింది. ఆ అనంతరం జరిగిన అన్ని ఎన్నికల్లో వీవీప్యాట్ ని అనుసంధానం చేయడం జరిగింది. దీనివల్ల ఒక ఓటర్ ఓటేసిన తర్వాత ఒక 7 సెకండ్ల పాటు ఆ ఈవీఎంకున్న ఒక అద్దంలో తాను ఏ గుర్తుకు ఓటేసింది స్పష్టంగా తెలుస్తుంది. దాంతో ఒక నమ్మకం ఈవీఎం మీద, తను వేసిన ఓటు సద్వినియోగం అయింది, ఆ ఓటు పడిందనే విశ్వాసం కలిగించడానికి అది ఉపయోగపడుతుంది. 2026 ఫిబ్రవరి 27వ తేదీన చెన్నైలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక మంచి ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చారు. ఈ వీవీప్యాట్లు, అందులో పడిన ఓట్లు కౌంటింగ్ అయిన వారం రోజుల తర్వాత కూడా ఈవీఎంలో డిజిటల్లో ఉన్న ఓట్లు, ఈ వీవీప్యాట్ యొక్క బాక్స్లో పడిన ఓటింగ్ స్లిప్స్, ఈ రెండింటినీ పోల్చి చూసుకోవచ్చు, ర్యాండమ్గా పోల్చుకోవచ్చు. ప్రతి నియోజకవర్గంలో ఒక 7 పోలింగ్ బూత్ల్లో ర్యాండమ్ వెరిఫికేషన్ చేసుకోవచ్చని ప్రకటన చేశారు. ఇది చాలా మంచి పరిణామం. దీనివల్ల అటు అభ్యర్థులకి, రాజకీయ నాయకులకి, ఓటర్లకి ఉన్న అనుమానాలని నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు తమ ఓటమికి గల కారణాలను అన్వేషించుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలి. అంతేగాని ఈవీఎంల పట్ల అనుమానాన్ని రేకెత్తించి తద్వారా ఓడిపోయే భ్రమతో ఉండి వారి యొక్క లోపాలను సరిదిద్దుకుపోతే మళ్ళా ఓటమి పాలయ్యే అవకాశం ఉంటుందని జనచైతన్య వేదిక భావిస్తుంది.